దయ్యాలు వేదాలు వల్లించడం అనేది పాత సామెత. చంద్రబాబు నాయుడు నీతులు చెప్పడం అనేది కొత్త సామెత అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు. తమకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు నిజమా కాదా చెప్పకుండా ఆ పత్రికలు చదవద్దని బాబు సూక్తులు చెబుతున్నారని అన్నారు. పత్రికలలో వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది చెప్పకుండా గా వార్తలు రాసిన పత్రికలను చదవద్దంటే ఎట్లా అని చంద్రబాబు సార్ను క్వశ్చన్ చేస్తున్నాడు అంబటి రాంబాబు సారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరాల కాలంలో అనేకమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి. ఆ అవినీతి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎండగడుతున్నటువంటి పత్రికల మీద ఆయన విరుచుకుపడుతున్నాడు. అవు తెలుగుదేశం గవర్నమెంట్ గురించి, ముఖ్యమంత్రి గురించి, మంత్రులకు వ్యతిరేకంగా రాయని పేపర్లు కొనుక్కొని చదువుకోరు అంటున్నాడు. ఇసొంటివి చదివితే నెత్తి నొప్పి రాదట. ఈ పత్రిక మీరు చదవద్దు, ఈ పత్రిక మాత్రమే మీరు చదవాలి అనేటువంటి ఒక ఆదేశాన్ని ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇస్తున్నాడంటే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. మరి ఎట్లా పెద్ద పరిశానే వచ్చి పడ్డది. ఇప్పుడు జనాలు ఏ పేపర్లు చదవాలి, ఏ టీవీలు చూడాలి, ఏ సినిమాలు చూడాలి, ఎవరి మాట నమ్మాలి, ఏం సమజ్ అయితే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాసేటటువంటి పత్రికలు మాత్రం చదవకూడదట. ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు పూర్వం మనం చూసాం. పాత సామెత ఒకటి ఉన్నది, దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగాని చెప్తారు. గా సామెత ఎన్ని దినాలు చెప్తారు సారు? ఏదైనా కొత్త సామెత ఉంటే చెప్పుర్రి. కానీ ఇప్పుడు కొత్త సామెత ఏమిటంటే చంద్రబాబు నీతులు వల్లించినట్టుగా ఉన్నది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు చంద్రబాబు సారు పత్రికల మీద పడ్డాడని సార్ ఇవాళ. ఆయన ధోరణి చూస్తుంటే ఆ పత్రికలు ఏవైతే చదువుతారో ఆ పత్రికలు చదివితే తన బండారం బయటపడిపోతుందనేటువంటి భావనతో ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్గా మాట్లాడుతున్నాడు. ఏహే బండారం బయట పడుతుందని కాదు, గా పేపర్లు చదివితే నెత్తి నొప్పి వస్తుందట. అందుకే గా పేపర్లు చదవద్దు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని నీతి వాక్యాలు చెప్తున్నావు కదా, అన్ని టీవీల్లో నీ కంఠం వచ్చింది కదా, ఆ కంఠం నీదే కాదా? ఇంతవరకు చెప్పేటటువంటి ధైర్యం చేశావా నువ్వు? ఆ కంఠం చంద్రబాబు సార్దా కాదా అనేది కాదు క్వశ్చను. అసలు నాకు తెలియకుండా నా కంఠం ఎట్లా రికార్డు చేస్తారు, అది నేరం అంటున్నాడు చంద్రబాబు సారు. ఈ ముచ్చట చాలా దినాల సాయంది ధైర్యంగా చెప్తూనే ఉన్నాడు. సార్కేమన్నా భయం అనుకుంటున్నారా? చివరికి కేసులకు భయపడి నీ పార్టీనే తెలంగాణలో అమ్మేసుకున్నటువంటి ఒక రాజకీయవేత్తవు నువ్వు. ఏంది కేసులకు భయపడి తెలంగాణలో పార్టీని అమ్మేసుకున్నాడా? ఎవరు? చంద్రబాబు సారా? ఏహే, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఎర్రవేల్ దయాకర్ రాసు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నాక పార్టీని ఎందుకు అమ్ముతాడు? భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇస్తే ఆ ప్రచారానికి కూడా వెళ్ళకోకుండా భయపడి తప్పుకుపోయినటువంటి వ్యక్తివి. ఎంత తిప్పల పడ్డా గా బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతాడు. ఓడిపోయే క్యాండిడేట్కు ప్రచారం ఎందుకు అనుకోని పోలే. అసలు తెలంగాణలో ఉన్న టీడీపీ లీడర్లే ప్రచారానికి దూరంగా ఉన్నారని బీజేపీ లీడర్లు అనుకుంటున్నారు. ఇక మరి బాబు ఎందుకు వస్తాడు? అయినా గా సీట్ల పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసే బీజేపీకి అంటగట్టిరని అనుకుంటున్నారు జనాలు. రాహుల్ గాంధీకి బెంగళూరులోని ఒక కాలేజీలో చుక్కెదురైంది. మోడీపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న యువరాజుకు అక్కడ స్టూడెంట్స్ షాక్ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం సరిగా పనిచేయట్లేదని రాహుల్ చేసిన కామెంట్పై తనదైన స్టైల్లో జవాబు చెప్పారు. మోడీ సారు మీద యువరాజు రాహుల్ గాంధీ సారు ఈ నడుమ మస్తు సెటైల్ వేస్తున్నాడు. ప్రధానమంత్రిని సూటు బూటు ప్రధానమంత్రి అని కామెంట్లు చేస్తున్నాడు. మోడీ ఇదే చాలాలో తిరుగుతుంటే నేను ఊళ్ళోకి పోయి పొలాలెంబడి తిరుగుతున్నా అని గాయనే పోడుకుంటున్నాడు. మరి అసొంటి రాహుల్ గాంధీకి జలకిచ్చిర్రు ఆడపిల్లలు. గా దెబ్బకు రాహుల్ సారు పరేషాన్ అయ్యిండు. అసలు ఏమైందో చెప్తినురే. యూత్ను ఆకట్టుకున్నట్ల మోడీ సారు సక్సెస్ అయ్యిండు. మోడీ చెప్పిన మాటలని చాలా మంది యూత్ మోడీకి ఓటేసిర్రు. అసొంటి యూత్ను మళ్ళా మన దిక్కు తిప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం సురువు చేసింది. ఆ ప్రోగ్రాంకి రాహుల్ గాంధీ సారు బెంగళూరుకు పోయిండు. అక్కడ ఒక కాలేజీలో మీటింగ్ పెట్టిర్రు. అది చాలా ఫేమస్ కాలేజ్ అట. అక్కడ చదువుకుంటున్న ఆడపిల్లలు అందరి లెక్క లీడర్ చెప్పింది సప్పట్లు కొట్టేటోళ్ళు కాదు, మస్తు ఫాస్ట్. ఇక రాహుల్ గాంధీ స్పీచ్ స్టార్ట్ చేసిండు. ఎప్పట్లెక్కనే మోడీ సార్ మీద సెటైల్ వేసిండు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం సరిగా పనిచేస్తలేదని అన్నాడు. గాయనగా మాట అనగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మొత్తుకున్నారు.
ఇక దాంతోని రాహుల్ సారు షాక్ తిన్నాడు. Even though the BJP has come to power, I don't see a strategy. I don't see a clear direction. I see a lot of talk. I hear talk about clean your country. I mean, are we serious? Clean your country is a strategic national government program. Well, it's not working, is it? I don't see it working. You see it working? Okay. I don't see Swachh Bharat working very well. Huh? What? Well, I think they're agreeing that it's working. You think it's working? Okay, the house is divided. Yes, it's working. స్వచ్ఛ భారత్ స్కీమ్ సరిగా పనిచేస్తున్నదా అని రాహుల్ సార్ అడిగితే మంచిగానే పనిచేస్తున్నదని అక్కడ ఉన్న స్టూడెంట్స్ గట్టిగా చెప్పారు. ఇక దాంతోని రాహుల్ సారు గాలకి ఇంకో క్వశ్చన్ వేసిండు. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ సరిగా పనిచేస్తున్నదా అని అడిగిండు. అది కూడా మంచిగానే ఉన్నదని గాలి ఇంకిత గట్టిగా చెప్పారు. Let's ask another question. Do you think Make in India is working? Do you think so? No. You think youngsters in India are getting jobs? So, Swachh Bharat isn't working, Make in India isn't working, Connect India isn't working, so anyway, I don't clearly see, I don't clearly see a vision that the BJP is projecting. కాలేజీ స్టూడెంట్స్ చెప్పిన జవాబిని రాహుల్ గాంధీ సారు పరేషాన్ అయ్యాడు. వాళ్ళకి ఏం చెప్పాలనో సార్కు సమజ్ కాలే. ఇక ఎట్లనో గట్లగా స్పీచ్ కంప్లీట్ చేసి ఆన్ నుంచి బయటపడ్డాడు. ఏదో చేయబోతే ఏదో అయిందన్నట్టు అయింది రాహుల్ సార్ పని. పబ్లిక్ తోటి మాట్లాడినట్టు స్టూడెంట్స్ తోటి మాట్లాడొద్దని సార్కి ఇప్పుడు సమజ్ అయినట్టున్నది. ఇక ఇది అంతా చూసిన బీజేపీ లీడర్లు రాహుల్ గాంధీ మీద సెటైల్ రేసుడు సురువు చేసిరు. ఆయన స్పీచ్ మీద నెట్లో కూడా మస్తు కామెంట్లు జోకులు వస్తున్నాయి.